రైట్, ఇక్కడ మనతో పాటు క్యాబ్ సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు పండుగ సీజన్ వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రాంతానికి అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ నుంచి వాళ్ళని అయితే ప్రయాణికులు అయితే తీసుకుపోతుంటారు. ఒకసారి మన ముందు అయితే ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఎట్లా ఉందని. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అన్న. సో ఎట్లా ఉందన్న అందరికి? ఏం లేదన్న, ఇక్కడ రష్ మాత్రం పబ్లిక్ అంతగానే లేదు. ముందే వెళ్ళిపోయారు. మొత్తం స్పెషల్ బస్సులు వేయడం వల్ల క్యాబ్ డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది. నిన్న మొన్న వచ్చి పండుకున్న డ్రైవర్లు ఎవరు లేరు. సో మీకు గిరాకీ ఏం లేదా? లేదన్న, లేదు. చాలా డబ్బులు కూడా ఎక్కువ తీసుకుంటారని అంటున్నారు బయట. లేదన్నా, మామూలుగా యాక్చువల్గా 250 అట్లా నడుస్తుంది. ఈ రోజు 300 నడుస్తుంది. ఒక 50 రూపాయలు 50 రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ ఎక్కువ చేస్తారు. ఆ బస్సుకే 320 రూపీస్ ఉంది. ఆర్టీసీకే స్పెషల్ బస్సుకి వచ్చేసి 320 ఉంది. మాకు 300 పడుతుంది అంతే. బస్సులో అందరికైతే సరిపోరు కదా, ఎట్లాగో ప్రైవేట్ వెహికల్స్ క్యాబ్స్ ఇవి పోవాల్సి ఉంటది కదా. లేదు అంటే మహిళలకు ఆధార్ కార్డు ఉండడం వల్ల మీకు తగ్గిందా? మహిళలకు ఆధార్ కార్డు వల్ల మాకు చాలా దెబ్బ పడిపోయింది. మీ పేరేంటన్నా? అదే దానే అండి. ఎట్లా ఉంది? ఏం లేదండి, ఈసారి అయితే ఏం లేదు, మామూలుగా అంతా నార్మల్గానే ఉన్నది. బస్సులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఏం లేదు. అది ఓకే.